హాయ్ అండి. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైతుంది. ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళ ఫ్రెండ్స్, సబ్‌స్క్రైబర్స్‌కి అందరికి హాయ్. యూట్యూబ్‌లో అందరూ యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళందరికీ ఎట్లా నడుస్తుంది? బాగుందా? మంచిగా ఒక్కొక్కళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్. యూట్యూబ్ వైష్ణవి ఇంకా ఇంకా న్యాయం జరగలేదంట పాపం. వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ అక్కడనే ఉన్నారంట. బొందకాడనే ఉంటున్నారు పాపం. వానికి ఉరి తీస్తా అంటారు, ఉరి తీస్తలేరు. మరి ఎప్పుడు శిక్ష పడుతుందో చూడండి ఫ్రెండ్స్. అందరూ యూట్యూబ్ వాళ్ళందరూ అమ్మాయికి న్యాయం జరిగించాలి. మన ఉరి తీస్తేనే ఏమైనా వాళ్ళకి అమ్మాయికి మనశ్శాంతి అందరు నిమ్మలంగా ఉంటారు వాళ్ళు. ఎంత బాధపడుతారో పాపం. వాళ్ళ మమ్మీ అయితే అస్సలు లేవట్లేదు. కానీ ఫోటో కానీ వండుకొని ఉంటుంది. ఎన్టీఆర్ వచ్చి ఫోన్ చేసిండంట మొన్న, న్యాయం జరిగిస్తామ్మా, నా చెల్లె లాంటిది, మీరేమి బాధపడకని అని అన్నారంట. చేస్తారేమో చూడాలండి. ఎవరన్నా నాయకులు ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేసి మనకి శిక్ష వేస్తే అందరికి నిమ్మలం ఉంటుంది. ఏ ఆడపిల్లకి మళ్ళా అలా జరగొద్దు. ఒకరిని చూసి ఒకరు తయారవుతుండు. అట్లా కావద్దు ఫ్రెండ్స్. భయం ఉండాలి. మళ్ళీ ఒకరు చేయాలంటే భయపడాలి. నన్ను కూడా ఇలానే చెప్తారు కదా అని భయపడాలి. చూడండి, అందరు అమ్మాయికి సపోర్ట్ ఉండండి. చనిపోయిన ఆత్మనన్నా మనశ్శాంతి ఉంటుంది కదా వాళ్ళ కన్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంత మంచిగా బతికే అమ్మాయిని గట్ల చేసిండు. ఇన్ని రోజుల నుంచి ఇంకా ఏం శిక్ష ఇస్తలేరు. నెల అవుతున్నట్టుంది కదా. ఇన్ని రోజుల నుంచి ఏ ఆడపిల్లకి అలా జరగద్దు ఫ్రెండ్స్. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం, ఇది అదే అంటే మోసపోకండి. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోండి. ఏ ప్రేమను నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. తల్లిదండ్రులు 20 ఏళ్ళు సాది పెద్ద చేస్తే ప్రేమించి వాడు నా కొరకు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు అని పాపం అమ్మాయి అట్లా అయిపోయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా అలా చేసుకోవద్దు. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరిదైనా ప్రాణమే కదా. వద్దని వదిలించుకుంటే అయిపోయేది. నాకు నువ్వు వద్దు, వేరే అమ్మాయినే చేసుకుంటా అన్నప్పుడు అట్నే వదిలేస్తే అయిపోయేది. అమ్మాయి కాడికి ఎందుకు పోయినా నాతో పోయి రావదండి, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, ఇది అదే అని నేను చచ్చిపోతా అన్నా. ఇప్పుడు ఆమె చావదండి. అలా ఎవరు కావద్దు, అలా ఎవరు చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోండి. ఎందుకంటే మన చేతిలో వచ్చే బదులు మనం మంచం చేసుకుంటే తల్లిదండ్రికి కళ్ళ ముంగట కనిపిస్తారు. అవునా కదా. అట్లా ఉండండి, చేసుకోకండి. ఏమని పడితే అని గుడ్డిగా నమ్మి జీవితాలు ఆగం చేయకండి. తల్లిదండ్రిని ఇన్ని సంవత్సరాలు సాది పెద్ద చేసి మంచిగా బతుకు ఊరు పెట్టకుండా ఏం లేదు అమ్మాయికి. ఆమె యూట్యూబ్లో చేసుకుని బతకటే, రీల్స్లలో బతికేది. ఎవరు పెట్టకపోయినా ఆడు వద్దని వదిలించుకున్నా సక్కినామా చేసుకొని బతికేది. అట్లా బ్రతకనీయకుండా చేసిండు.
మన కాడ లేకుండా చేసుకున్నాడు కదా సావదింగి. ఓకేనండి. ఆ స్థితి ఎవరికి కావద్దు, ఏ ఆడపిల్లకి జరగొద్దు. నేను కూడా ఎప్పటికప్పుడు అమ్మాయిల గురించి కొంచెం మాట్లాడాలి, న్యాయం ఉండాలని అనిపిస్తుంది నాకు కూడా. ఎవరికైనా అలా కావద్దు కదా ఫ్రెండ్స్, అందరం ఆడవాళ్ళమే. వెనకటోళ్ళు అంటే బాధపడ్డారు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని, తెలిసి తెలియని ఏజ్లో పెళ్ళి చేసుకొని. మేము చిన్నప్పుడు అలానే చేసుకున్నాం, తల్లిదండ్రులు చేసిన సంబంధమే. అప్పుడు మాకు కూడా అంత తెలియదు, ఆడుకునే ఏజ్లో పెళ్ళి చేసిర్రు ఫ్రెండ్స్. ఆడుకునే ఏజ్లో పెళ్ళి అయింది. అతను కూడా చూడలేదు, అట్లా చేసుకున్నాం పెళ్ళి. అప్పటి వెనకట కాలం అట్లా ఉంది, ఇప్పటి వాళ్ళు అట్లా కాదు. మంచిగా చదువుకొని మీ కాలం మీద నిలబడి ఏదో జాబు డ్యూటీ చూసుకున్నాకనే పెళ్ళి చేసుకోరు. ఇది వెనకటి రోజులు కావు. మేము వెనకటంటే ఎలాగైనా బతికినాం కానీ ఇప్పటి వాళ్ళు బతకలేరు. చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. మా వారు వచ్చేసిండు, వస్తూనే ఉంటారు. హాయ్. బట్టలు తీస్తున్నా. షూటింగ్ కావాలా నీకు? షూటింగ్ ఇంకా అయిపోలేదా? మొఖానికి ఏం లేదు, పొద్దున స్నానం చేసిన చేయాలి. రియల్ ఫేస్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎవరు మోసపోవద్దు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మంచి డ్యూటీలో వచ్చినాకనే, చదువుకున్నాకనే పెళ్ళి చేసుకోవాలి. ఎట్లా చూస్తాను చూడండి.